లక్ష్మి అత్త డేంజరే లేదు, కళ్ళు తెరిచారు. కానీ మొహమ్మద్ సర్జరీస్. నీళ్లు కావాలా? డ్రైవరా నాగేంద్ర? నేను డాక్టర్ని తీసుకొస్తాను. నేను లేచి వచ్చేస్తాను, నాకేం కాదు. నేను తిరిగి వచ్చేవారు నువ్వే చూసుకోవాలి. నువ్వే. పిఎం పైన వెళ్తున్నారు. మన ఇంటి కొత్త పిఎం ఇక్కడున్నారు. పిఎం జగన్ వెనక బండిలోంచి చూస్తున్నాడు. బాగా చూడండి, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాడు చూడండి. రాత్రంతా తనతోనే ఉండి చూసుకుని వచ్చాను. మీ చెల్లి రాలేదు, ఎవరు లేరు, మీరు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రేమ కొద్దిసేపేనని జగన్కి ఇప్పుడు తెలిసి ఉంటుంది. నువ్వు దిగి వెనక వెళ్ళరా. పిఎం వైఫ్ దిగచ్చా? ఆటో లేదా ఊబర్ పట్టుకొని రావచ్చా? రసూలకి ఫోన్ చేయి. ఆ బాంబు వేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందేమో అడుగు. పోలీసులకి ఏమైనా తెలుసా అని కనుక్కోవాలి. ఫోన్ కట్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్. మళ్ళీ చెయ్యి. ఫ్రాక్చర్డ్ స్కల్, 4 రిబ్స్ విరిగిపోయాయి. అబ్డామినల్ టేర్, కుడి చేతిలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎస్ మేడం. నీకేమైనా మెంటలాయా? సార్ వాడు కాలేజ్ స్టూడెంటే కాదు సార్, వాడు క్రిమినల్ పోకిరి గ్యాంగ్స్టర్ సార్. స్టూడెంట్ ఐడి చూడలేదా? సార్ 150 రూపాయలు కొడితే ఎవరికైనా కాలేజ్ ఐడి దొరుకుతుంది సార్. ఏ స్టూడెంట్ సార్ మొల్లో గన్ను పెట్టుకుని క్లాస్ రూమ్కి వచ్చేది? రసూల్ సార్, మనం పబ్లిక్ వ్యూలో ఉన్నాం. Yes, sir. అందరూ మనల్ని చూస్తున్నారు, మీడియా నుంచి రాజకీయవాదుల వరకు. కరెక్ట్ గా పిఎం సిటీకి వచ్చే టైంలో ఇదేంటయ్యా? సార్ గన్ను ఇవ్వమని చాలా మర్యాదగా అడిగాను సార్. వాడు మా అక్క గురించి తప్పుగా మాట్లాడాడు. అక్క గురించి అలా మాట్లాడొద్దు, తను చూడడానికి చాలా సుమారుగా ఉంటుందని చెప్పాను సార్. ఆ జోక్కి వాడు నమ్మనుకోలేదు సార్. అప్పుడు అమ్మ గురించి మాట్లాడాడు సార్. అది ఇదని ఇంగ్లీష్లో తిట్టాడు సార్. బ్రదర్, అమ్మ గురించి అలా మాట్లాడద్దు, వయసు అయిపోయింది, ఆవిడకి నడుము నొప్పి అని చెప్పాను సార్. లైట్గా నవ్వాడు సార్. అలాగే స్మూత్గా హ్యాండిల్ చేశాను సార్. తర్వాత వాడు పోలీసుడే కాదు, మన దోస్త్ తెలియకుండా పోలీసులో చేరాలని చెప్పి భుజం మీద చేసి నవ్వాడు సార్. తర్వాతే సార్ కొట్టాను. వాయ్? మేడం డ్రెస్ ఫ్రెష్గా వేసుకెళ్ళాను మేడం. పొద్దున్నే లాటరీ నుంచి వచ్చింది. వాడి చెయ్యి మురిగ్గా ఉందేమో, షర్ట్ మీద పచ్చకమని పడింది. కొంచెం ఎమోషనల్ అయ్యాను మేడం, అందుకే నార తీశాను. ఇప్పుడు మేము ఏం చేయాలనుకుంటున్నాం? వాడిని పట్టుకొని లోపల వేయాలి మేడం. ఇలాంటి వాళ్ళని మొదట్లోనే తుంచాలి మేడం. నువ్వు ఎలాగయ్యా పోలీసు అయ్యావు? ఎవరు సిఫార్సు? మెరిట్లో సార్. ఆ మెరిట్ మీ నాన్న పేరేంటి? ఏహెచ్ బషీర్, రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన దత్తత తీసుకున్న మీ చిన్నాన్న, మీ నాన్న పేరు ఇబ్రహీం. పోలీస్ ఎన్కౌంటర్లో చచ్చిపోయిన ఓ క్రిమినల్, కరెక్టేనా? రికార్డ్స్లో అంతా ఉందిగా? ఎస్ సార్. మీ అమ్మ నిన్ను దత్తత ఇచ్చి సూసైడ్ చేసుకుంది. అది యాక్సిడెంట్ సార్. హాస్పిటల్లో ఉన్నవాడు కళ్ళు తెచ్చే వరకు నువ్వు డ్యూటీకి రానవసరం లేదు. సస్పెన్షన్ ఆర్డర్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. మేడం ఇది న్యాయం కాదు మేడం. దేవుడు అంటే నమ్మకం ఉందా? మేడం మా అమ్మ ట్యూషన్ జీతంతో, పిన్ని అని చెప్పు. మా పిన్ని ట్యూషన్ డబ్బుతో ఫ్యామిలీ మొత్తం నడవడం కష్టం సార్. మా చిన్నాన్న కూడా డయాలిసిస్ జరుగుతుంది. ఆ అబ్బాయి చేస్తే అంతే. నీ యూనిఫామ్ పాతి పెట్టేయచ్చు. ఇది న్యాయం కాదు మేడం, కొంచెం రీకన్సిడర్ చేయండి ప్లీజ్. సస్పెండ్ అయ్యాక వచ్చి సగం జీతంతో లైఫ్ కష్టం మేడం. యూ కెన్ గో.
వస్తారని ఎవరు చెప్పలేదే. సర్లే వచ్చేసా కదా, వరదా ఎక్కడ పోయి చెప్పురా. ఉండండి సార్. పోరా పో. బాస్, ఇది నరసయ్య మిల్. ఇవి దాని చుట్టూ ఉన్న క్వార్టర్స్. ఇవన్నీ సైన్డ్ అండ్ సీల్డ్. మీ ఆస్ట్రో సిటీ, ఫ్యాక్టరీ, లేక్, మాల్ అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి బాస్. ఎంతకు ఫైనల్ చేశావు రంజిత్? మార్కెట్ రేట్ ఎకరానికి 45, కానీ వరద ఇచ్చే రేట్ 27 అని చెప్పా. ఎస్ సార్ నో ఒకటే బదులు అడిగా. సతీష్ సేట్ నోరు మూసుకున్నాడు. బేరాలు ఆడద్దని నేను తమ్ముడు కారెక్కేశాం. అప్పుడు దిగొచ్చాడు. వరద కోసం 27 ఓకే బాస్ అన్నాడు. రే జగన్, నువ్వెంతలో చెప్పావు? 17 అన్నా. 17? వీడు 27 అన్నట్టు నువ్వు 17 అంటున్నావు. మధ్యలో కొడుతోందే. నువ్వేం చేస్తుండవు? నీ తమ్ముడు అరుణ్ ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఫోన్ కూడా చెప్తా. నాట్ రీచబుల్ వస్తుంది. రే పనికి వాళ్ళని ఏదో ఉన్నారా? వాడిని లేపేయమంటే ఫోన్ పగల కొట్టారా? తెరిచి చూడండి. నువ్వు ఫోన్ చేయి. ఏంట్రా ఈ గోల? లేపేయండిరా వాడిని. ఏంట్రా వినకూడని సౌండ్ అన్నీ వినపడుతున్నాయి? మాకేం వినపడలేదే. ఆ? ఇట్రా రారా. ఇప్పుడు వినపడిందా? పో పోరా పో. రేయ్ ఎకరాకు 10 లక్షలు కొట్టేసి డబ్బు ఇచ్చే. దోస్త్ వరదా రే ఫ్రెండ్, ఏయ్ పోలీసోడి ముందు ఏ తప్పు జరగకూడదు దోస్త్. నువ్వు పోలీసోడివే కాదు కదా, సస్పెండ్ అయ్యావుగా. మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనుషులు పెట్టావా? బుల్లెట్ స్పీడ్లో న్యూస్ వచ్చేసింది. నేను నిన్ను చూడ్డానికి ఎందుకు వచ్చానో తెలుసా? హోమ్ మినిస్టర్ మీవాడేగా. ఓ ఫోన్ కొట్టి ఆ కమిషనర్ మేడం మీద ప్రెషర్ ఏమని చెప్పు. బాబా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు. నీ ప్రాబ్లం నేను ఎందుకు పట్టించుకోవాలి? రేయ్ నువ్వు నా జిగిరి దోస్తురా. హెల్ప్ అని అడిగితే చేసి పెట్టాలి. కలిసి చదివి కలిసి కాపీ కొట్టి దొరికిపోతే నన్ను ఎన్నోసార్లు కాపాడిన ప్రాణ మిత్రమా. నీకు ఎప్పుడైనా కిడ్నీ కావాలంటే చెప్పురా, నేను ఇస్తాను. కిడ్నీ? ఆ, రేయ్ ఫుల్ వేసి వచ్చావా? నాకు ఫుల్ కూడా సరిపోదురా. రేయ్ ఫోన్ కొట్రా. రేయ్ ఫోన్ కొట్రా. మంత్రితో నేను మాట్లాడతాను, కానీ నీతో పనుంది. తెలుసు, పెద్దాన్ని ఎవరు చంపాలని చూసారన్న వివరాలు కావాలి అంతేనా? చేసేద్దాం. 6 నెలల సస్పెన్షన్ ఆ, నేను చూసుకుంటాను. శుక్రియా దోస్త్. పర్లేదురా. అలా బాలా త్యాగరాజన్. బాలా అది అందరూ చూడు. లుక్ దే. గర్ల్ ప్లీజ్. ఓకే పాపా కమ్ కమ్ కమ్. లుక్ ఇట్స్ డన్. త్యాగు అన్నయ్య. Can you please come with me? Sir, can you please come with me? ఎందుకు? వాట్ హ్యాపెండ్? Please. ఫర్ వాట్? Wait, sir. పాస్పోర్ట్. Sir, please wait. సర్లే పో. థ్యాంక్స్. రౌడీ రుద్ర. రేయ్ అనుకున్నావా? రాది ఎప్పుడే డెలివరీ? ఎనీ టైం. రుద్ర చెప్పనే లేదు. భయపడావు కదా? మామూలుగానా? భయపడి చచ్చాను. మామూలుడవా నువ్వు?